గురుగారు, తిథి లేని పర్వం భోగి అంటారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? ఎందుకనంటే మిగతా పండగలకి ఒక తిథి ఉంటుంది. ఫలానా శ్రీరామ నవమి, ఏదో చైత్రమాసం నవమి వస్తుంది, ఆ రోజు శ్రీరామ నవమి. శ్రీకృష్ణాష్టమి, అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడి యొక్క ఆ పుట్టినరోజును జరుపుకుంటాం, శ్రీకృష్ణాష్టమి. మరి భోగి పండగ ఎప్పుడు? భోగి ఏ తిథి నాడు వస్తుంది? తిథి అంటే ఇప్పుడు మన ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే డేట్. ఎప్పుడు వస్తుంది, ఏ తిథి నాడు వస్తుంది అని అంటే దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడు దక్షిణాయనం ముగుస్తుందో అదే భోగి పండగ. ఇంకా తిరుగులేదనమాట అండి. సౌరమానం ప్రకారం దక్షిణాయనం ఎప్పుడు ముగుస్తుందో ఆ రోజు ఏ తిథి ఉండనివ్వండి, ఏ నక్షత్రం ఉండనివ్వండి, ఈ రోజుతోటి దక్షిణాయనం వెళ్ళిపోతుంది. ఇక రేపటి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది, రేపటి నుంచి సంక్రాంతి మొదలవుతుంది. కాబట్టి సంక్రాంతి ముందు రోజు దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు, దానిని భోగి కింద నిర్ణయించారు. అందువల్లే మిగతా పండగలకి తిథి ఉంటుంది, కానీ భోగి పండగకి మాత్రం తిథి ఉండదు. ఇది ఆ భోగి పండుగ యొక్క ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం. మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా భోగి, ఆ భోగి అనేటువంటిది భోగాల వైపు దృష్టి పోకుండా మనలో వైరాగ్య భావాన్ని పెంచటానికి, వెలుగుల్ని నింపుకోవటానికి ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే ఎవరైనా కొంచెం ప్రత్యేకంగా అలంకరణ చేసుకొని వచ్చారనుకోండి, ఆ వ్యక్తి మీద మనకు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. మిగతా పండగలన్నిటికీ ఒక తిథి ఉంటుంది, కానీ ఈ పండగకి ఏ తిథి లేదు. అరే, తిథి లేని పండగట్రా ఇది భలే ఉందే అని పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు. అంటే అతని మీద ఎందుకని ఈ భోగిని మనం జరుపుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి అని చెప్పి మరి ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కూడా రగిలింపచేసి మనలో చైతన్య భావాన్ని, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనకు కలగచేసేటువంటి పండగ భోగి పండుగ.